ఏపీ అసెంబ్లీకి సంబంధించిన బీఎస్సీ మీటింగ్ ముగిసింది. 16 పని దినాల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మార్చి 5, 6, 7 తేదీల్లో ఎమ్మెల్యేలకు ఆటల పోటీలను సైతం నిర్వహిస్తారు. ఏపీ అసెంబ్లీకి సంబంధించిన బీఎస్సీ మీటింగ్ ముగిసింది. 16 పని దినాల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. మార్చి 5, 6, 7 తేదీల్లో ఎమ్మెల్యేలకు ఆటల పోటీలను నిర్వహిస్తారు. ఏపీ అసెంబ్లీకి సంబంధించిన బీఎస్సీ మీటింగ్ ముగిసింది. 16 పని దినాల సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 6వ తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మార్చి 5, 6, 7 తేదీల్లో ఎమ్మెల్యేలకు ఆటల పోటీలను నిర్వహిస్తారు. పదహారు రోజుల పని దినాల సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఈ 16 డే వర్క్ పాలసీకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అనంతరం కూడా ఇటు ఆటల పోటీలను కూడా నిర్వహించే స్కెడ్యూల్ ను ఇటు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఆ స్కెడ్యూల్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అసెంబ్లీ సమావేశాలు మార్చి 6వ తేదీ వరకు నిర్వహించాలని బీఎస్సీ సమావేశంలో నిర్ణయించారు. మొత్తం ఈ రోజు నుంచి మార్చి 6 వరకు 16 రోజుల పాటు వర్కింగ్ డేస్ అయితే ఉండబోతున్నాయి. ఇవి శనివారం అంటే 14వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జనరల్ గా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 2 రోజులు సెలవులు ఇస్తారు. అదేవిధంగా 15-16వ తేదీన అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. బడ్జెట్ గురించి సభ్యులు అవగాహన చేసుకోవడం, బడ్జెట్ చదివిన తర్వాత దానికి అనుగుణంగా సభలో ప్రశ్నలు లేవచ్చిన అవకాశం ఉంది కాబట్టి 2 రోజుల పాటు సెలవులు కేటాయించారు. అదేవిధంగా మార్చి 6 వరకు కొనసాగబోతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, శాసనసభ్యులకి, ఎమ్మెల్సీలు అందరికీ ఆటల పోటీ నిర్వహించాలని నిర్ణయించారు. దానిలో భాగంగా 4, 5, 6, 7 తేదీల్లో 3 రోజుల పాటు ఆటల పోటీ నిర్వహించాలని నిర్ణయించారు. చివరి 2 రోజులు 5, 6 అసెంబ్లీ ఆటల పోటీ జరిగితే 7వ తేదీని కూడా ఆటల పోటీ నిర్వహించి 7వ తేదీ సాయంత్రం బహుమతులు అయితే ఎమ్మెల్యేలకు అందజేయబోతున్నారు. ప్రస్తుతానికి అయితే 16 రోజులు వర్కింగ్ డేస్ గా నిర్ణయించారు. 16 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. బడ్జెట్ పెట్టిన తర్వాత బడ్జెట్ మీద అటు ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుంది. అదేవిధంగా మంత్రులందరూ మాట్లాడారు. తర్వాత 20కి సంబంధించినటువంటి అంశాల మీద ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశంలో చర్చించబోతున్నారు. సూపర్ 6 పథకాలకు సంబంధించి కానీ, క్వాంటమ్ వ్యాలీ, అదేవిధంగా విశాఖపట్నం వచ్చినటువంటి పెట్టుబడులు, వాటి మీద ప్రత్యేకంగా చర్చ చేపట్టబోతున్నారు. ఇరిగేషన్ శాఖ మీద కూడా ప్రత్యేకంగా చర్చ చేపట్టబోతున్నారు. 20 పైన అంశాల మీద ఈ 16 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. ప్రస్తుతానికి అయితే బీఎస్సీ సమావేశం ముగిసింది. ఈ నెల నేటి నుండి మార్చి 6 వరకు అయితే 16 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగబోతున్నాయి. Yes, thank you, Rajesh.